బస్సు గారు ఇక్కడ సార్. అంటే మీరు 'వృషభ' సగం చూసానన్నారు. బేసిక్‌గా గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమాలు, గీతా డిస్ట్రిబ్యూషన్ నుంచి వచ్చినాయి. ఈ మధ్యన 'మహావతార్ నరసింహ' చూసుకున్న, 'చావ' గాని అన్నీ కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయినాయి ఇక్కడ. అక్కడ ఒరిజినల్‌గా ఎంతైతే వచ్చిందో ఇక్కడ కూడా అంతే రేంజ్‌లో హిట్ అయినాయి కదా! సో, మరి 'వృషభ' మీరు చూసినంత వరకు ఇందాక మాట్లాడుతూ ఐదర్ కథ అన్నా బావుంటది, లేకపోతే గ్రాండియర్ కూడా ఉంటదన్నారు కదా! సో, ఫైనల్ డెసిషన్ ఎవరు 'వృషభ' తెలుగులోకి తీసుకురావడానికి మీరేనా? లేకపోతే అరవింద్ గారా? ఇద్దరమేనండి. అంటే దీంట్లో ఉన్న మన కనెక్ట్‌లో వరుణ్ గాని, అలాగే ఇప్పుడు పెన్ పిక్చర్స్‌లో ఉన్న సంజయ్ గాని వీళ్ళందరూ కూడా మాకు చాలా లాంగ్ రిలేషన్ ఉంది. ఇప్పుడు కాదు. ఇప్పుడు 'చావా' కూడా పెన్ పిక్చర్స్ నుంచి మనకు గీతాకొచ్చింది. అట్లాగే ఏంటంటే ఈ 'వృషభ' కూడా అక్కడ హిందీలో పెన్ పిక్చర్స్ చేస్తుంది. తెలుగులో మనం చేస్తున్నాము. అట్లాగా ఇట్స్ ఏ లైక్ కొలాబరేషన్ ఆఫ్ ద ఇది. అండ్ అంటే నాకు ఒక 2 మంత్స్ బ్యాక్ చూపించారు. అప్పుడు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ఫిల్మ్. అంటే అప్పుడు ఇంకా గ్రాఫిక్స్ అవ్వలేదు. బ్లూ మ్యాట్ అంతా కూడా గ్రీన్ మ్యాట్‌లోనే ఉంది చూసాము. బట్ దాంట్లోనే కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే మాత్రం చాలా మంచి మూమెంట్స్ ఉన్నాయి. ఇంకా కాపీ అయితే చూడలేదు. మేబీ రేపు ఎల్లుండిలో చూస్తాను. నయన్. నయన్ సారిక. యెస్. అంటే ఆల్రెడీ 'ఆయి'తో హిట్ కొట్టారు. అలాగే 'కా' బ్లాక్ బస్టర్. సో, మరి ఇప్పుడు ఈ థర్డ్ ఫిల్మ్ మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది ఏంటి? గ్యాప్ ఇచ్చారా? వచ్చిందా అది కూడా? గ్యాప్ ఇవ్వలేదు నేను. కానీ నేను ఐయామ్ వెరీ సెలెక్టివ్ అబౌట్ స్క్రిప్ట్స్ బేసిక్‌లీ సిన్స్ ద బిగినింగ్. సో, నాకు రొటీన్ స్టోరీస్ వద్దని నేను 'వృషభ' చూస్ చేశాను. ఆ తర్వాత 'విష్ణు విన్యాసం' కూడా వస్తుంది నెక్స్ట్ ఇయర్. సో, ఐయామ్ వెరీ పిక్కీ అబౌట్ ద స్క్రిప్ట్స్. అందుకే గ్యాప్ వచ్చింది. అండ్ గ్యాప్ అంటే గ్యాప్ కాదు, రిలీజ్‌కే గ్యాప్ వచ్చింది. కానీ ఐ వాజ్ స్టిల్ వర్కింగ్ ద హోల్ ఇయర్. ఐ వాజ్ షూటింగ్ ఫర్ 4 projects this year. So it's releasing now. Vrishabha is releasing this year end, and other 3 films are going to release in 2026. So you won't be short of entertainment from Nayan. ఓకే. ఆల్ ద బెస్ట్. మా అందరికన్నా కూడా ఎక్కువ ఫిల్మ్స్ చేస్తుంది. సంజయ్ గారు. బలగం సంజయ్ గారు. బలగం అంటే గాని పలకరనుకుంటా కదా! హాయ్ హాయ్. యా అంటే ఇప్పుడు అలీ గారు చెప్పినట్టు కమెడియన్స్‌ని ఇక్కడి నుంచి తీసుకెళ్లారు, బానే ఉంది. అంటే మీరు అంతా ఫైట్స్ ఇది కదా! సో, తన్నులు తింటానికి అక్కడ ఎవరు దొరకలేదు. ఇక్కడి నుంచి మిమ్మల్ని తీసుకెళ్లారు. వాళ్ళకి తెలియాలి. యాహ్! అయితే ఇందాక మాట్లాడుతూ అలీ గారు ఏంటో అజయ్ గారు కూడా ఉన్నారు ఈ సినిమాలో. అంటే బ్యాలెన్స్ చేశారు. నేను చూసిన దాంట్లో అన్ని లాంగ్వేజెస్ నుంచి కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు. అందుకనే వాళ్ళు తెలుగు స్ట్రైట్ సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు ఈ సినిమాకి. ఓకే. ఆర్టిస్టుల్ని మొత్తం అన్ని చేశారు. లాంగ్వేజెస్ అంటే నుంచి షూట్ కూడా తెలుగు సెపరేట్ చేశారు మొత్తం. ఓకే. ఓకే. డైలాగ్స్ కూడా తెలుగులో చెప్పాము. తెలుగు స్ట్రైట్ తెలుగు డైలాగ్స్ చెప్పాము. యెస్. అయితే ఇందాక అలీ గారు మాట్లాడితే ఏదో మణికొండలో సగం అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏంటి ఊరికే మణికొండ అన్నారు సరదాగా. ఏంటి? ఏం లేదు సరదాగా. ఇచ్చినట్టున్నారు. సార్ నా ఇక్కడ ఏంటంటే 25th రోజు ఈ మూవీ నాది ఛాంపియన్ మూవీ, రెండిట్లో విలన్ నేనే. ఛాంపియన్ అండ్ అక్కడ ఏంటంటే 'వృషభలో' రోషన్ గారు ఉండే ఫస్ట్, తర్వాత ఈ కేమ్ అండ్ హీ హెస్ డన్ ఛాంపియన్. సో దాంట్లో నేను చేసా, మళ్ళీ దీంట్లో కూడా విలన్ నేనే రెండిట్లో. సో రెండు 25th రిలీజ్ అవుతున్నాయి. రెండు హిట్ అవ్వాలి. ఓకే. విష్ యూ ఆల్ ద బెస్ట్ దెన్. థ్యాంక్ యూ. నయన్ గారు, Yes. సో అంటే క్యారెక్టరైజేషన్ సెలెక్ట్ చేసుకుంటాను అంటున్నారు, బట్ ఇందులో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, ఎందుకంటే మోహన్ లాల్ గారు ఉన్నప్పుడు కంప్లీట్లీ లుక్స్ అన్నీ ఆయన మీదకి వెళ్తాయి. సో మీ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఎలా ఉండబోతుందని, అండ్ వాట్ ఈస్ యువర్ ఆర్క్ ఆఫ్ ద క్యారెక్టర్ ఇన్ ద ఫిల్మ్? అదే లైక్ నందా సార్ హ్యాస్ రిటన్ ద స్టోరీ ఇన్ సచ్ అ వే దట్ ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక క్యారెక్టర్ ఆర్క్ అండ్ క్యారెక్టర్ డెప్త్ ఉంది. సో of course Mohan Lal sir's movie this is, and of course it is like all the attention will be towards him, but all of the characters are like, if there is if there's one character missing from the script, it will fall apart. That is the way that Nanda sir has written the script. So every character has its own importance, and my character does too. So yeah, you will watch it in the theaters. వాసు గారు సార్, అంటే ఇందులో పీరియాడిక్ కూడా కొంత పాస్ట్ హిస్టారిక్ మోహన్ లాల్ గారి క్యారెక్టరైజేషన్ అది ఉంది. సో ఎంతవరకు ఆ క్యారెక్టర్స్ అంటే ప్రెజెంట్ అండ్ పాస్ట్కి రిలేటెడ్ ఎంతవరకు ఉంటుంది? మీరు ఏమన్నా దాని గురించి? లేదండి, అంటే నాకు పెద్ద డీప్ డీటెయిల్స్ తెలియవు స్క్రిప్ట్ గురించి. బట్ యాజ్ దీంట్లో ట్రైలర్లోనే చెప్పారు కదండి, అది పూర్వజన్మ అని సంథింగ్ కనెక్షన్ ఉన్నట్టుంది మొత్తం. బట్ ఇంకా నేను కూడా కాపీ చూడలేదు. అది ఇట్స్ బెటర్ టు డైరెక్టర్ గారు లేరు ఆయన, లేదా ఆయన ఇంకా బాగా చెప్పేవారేమో.
వాసు గారు ఇప్పుడు 25th రిలీజ్ అవుతున్న సినిమాలు అన్నీ కూడా మోస్ట్లీ ఈ టికెట్ రేట్ తగ్గించడానికే ప్రయత్నిస్తున్నారు. అవును. పతంగ్ కానీ మీ ఈషా ఆల్రెడీ అనౌన్స్ చేస్తున్నారు మీరు. Yeah. సో ఇప్పుడు ఇది ఆ రెవెన్యూ షేర్ కానీ లేదంటే అవన్నీ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే టికెట్ రేట్ తగ్గించడం అనేది ఫుట్ఫాల్స్ ఎక్కువ వచ్చినా కూడా కలెక్షన్స్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది బికాస్ ఆఫ్ మేజర్ ఎక్కువ రిలీజెస్ ఉండడం వల్ల. అంటే ఇప్పుడు ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది సినిమా మీద. ఇప్పుడు ఈషా 99 అనేది అనౌన్స్ చేసాము. సో డెఫినెట్గా ఏంటంటే గ్రాస్ పరంగా తగ్గుద్ది. బట్ ఏంటంటే ఈషా లాంటి సినిమాకి ఏంటంటే టాక్ అవసరం. ఇది చిన్న సినిమా అది బాగా. ఇప్పుడు వృషభ ఉంది సపోజ్, ఈ సినిమా బాగుందంటే యాంప్లిఫై అయిపోతుంది బికాజ్ యాక్టర్స్ మంచి మోహన్ లాల్ లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు దీంట్లో. సో చాలా ఫాస్ట్గా యాంప్లిఫై అవుతుంది. బట్ ఈషాకి ఏంటంటే టాక్ చాలా ఎక్కువ కావాలి. అందుకని చెప్పి దానికి మోర్ దాన్ గ్రాస్ కన్నా కూడా ఫస్ట్ 2 days వీఆర్ లుకింగ్ ఫర్ ద ఫుట్బాల్. ఈ అదే తొలుత సమర్జిత్ ప్లేస్లో రోషన్ సరే ఓకే అంటే ఒక కాంపిటీషన్ అనేది ఉంది. థ్యాంక్ యూ ఫర్ ద రెస్పెక్టింగ్. సమర్జిత్ అంటే మీరు ఇది సెకండ్ మూవీ కదా, దిస్ ఈజ్ యువర్ సెకండ్ మూవీ. అంటే మీరు చూస్తూ ఉంటారా తెలుగు సినిమాస్ అన్నీ చూస్తూ ఉంటారా? ఎలా మీరు మూవీకి సంబంధించి వాట్ ఈజ్ తెలుగు సినిమాకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? హౌ యూ సెలెక్టింగ్ యువర్ రోల్స్? సార్ చాలా చూసాను సార్. యాక్చువల్లీ నేను ఐఎమ్ అ బిగ్ మహేష్ బాబు సార్ ఫ్యాన్. సో ఐవ్ సీన్ ఆల్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ ఫ్రమ్ ఫస్ట్ రాజ్ కుమారుడు టు Guntur Karam, and now I'm waiting for Varanasi as well. So, and Telugu cinema is now everywhere. It's there in around the world. So it's become a huge part of cinema culture. And yeah, I follow all the big cinemas, of course, and even the new cinemas. Like I recently saw the Little Hearts, which was a big hit. It was a big hit in Bangalore as well. So yeah, I keep following a lot of Telugu cinema, sir. ఆల్ ద బెస్ట్. తెలుగు కూడా చాలా బాగా మాట్లాడారు. ఓకే ఓకే డన్. థ్యాంక్ యూ. ఒక్క 1 minute అండి, బికాజ్ సో ఒక్క 2 minutes. అఫ్ కోర్స్ ఇది మలయాళం నుంచి కూడా వస్తుంది, తెలుగు బైలాంగ్వల్ ఫిలిం ఇందాకే మెన్షన్ చేయడం జరిగింది. బట్ ద థింగ్ 2 days బ్యాక్ లెజెండరీ యాక్టర్ ఆయన శ్రీనివాసన్ గారు ఆయన చనిపోవడం జరిగిందనమాట. సో ఒక్క నిమిషం అట్లీస్ట్ మనం మౌనం పాటిద్దాము.